రాని వాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. కంకణాలు అలాగే స్వామివారి ముందుగా మగవారు కుడి చేతికి కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకోండి. స్వామివారి కంకణం. కొబ్బరికాయ పర్వాలేదు, కొబ్బరికాయ ఏదైనా పర్వాలేదు, కొబ్బరికాయ చేతితో పట్టుకోండి, కంకణం కట్టుకోండి అంతే. మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ చేతికి కట్టించుకోండి. ఒక్కరే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన వారి సహాయం చేత కంకణాన్ని కట్టించేసుకోండి. స్వస్తిదాం జస్పతిర వృత్తః విమృధోపశి వృషేంద్రః పురయేదున స్వస్తిదా అభయంకరః. కొబ్బరికాయ చేతితో పట్టుకొని మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ చేతికి మీకు మీరుగా కట్టేసుకోండి మీ వారి సహాయం చేత. అలాగే ఒక్కరు ఎవరైనా వచ్చి ఉంటే ఆ ఒక్కరు పక్కన వారి సహాయం చేత కట్టించేసుకోండి. ఆడవారు ఎడమ చేతికి, మగవారు కుడి చేతికి కట్టుకోవాలి. కంకణం కట్టేసుకున్నాక బాగా గమనించండి. రథ మండపం ఉంది కదా, మనం వేసుకొని కూర్చున్నాం కదా, మధ్యలో ఒక గీత నిలువుగా తీసుకోండి. మధ్యలో గీత ఒకటి నిలువుగా తీసుకోండి. మీకు అందరికీ కుడి ఒక పార్ట్, ఎడమ వైపు ఒక భాగంగా వస్తుంది. రథ మండపం ఉంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందుగా మీకు కుడివైపు ఉన్న భాగంలో మాత్రమే ఖర్జూరము, మనీ కాయిన్, పసుపు అన్ని చేసేది ఇలా చెప్పి ఖర్జూరము, మనీ కాయిన్, పసుపు అని చెట్లు కట్టుకోండి. వసవస్తమో దేవతా నాసి సోమస్య ప్రదాన పశుస్కార్ అతో దేవేభ్య పశుభ్యో వై వసవస్వస్యస్తు. నైరుతులు అంటే అటువైపు కార్నర్లు, అటువైపు కార్నర్లో తాంబూలం పెట్టేసి దంపతి సమయంగా ఒక చుక్క నీళ్లు ప్రోక్షణ చేసుకోవాలి. గణపతయే నమః, బ్రహ్మణే నమః. అన్ని తమలపాకుల మీద పూలు పెడుతూ నమస్కారం చేసుకుంటూ ఉండండి. విష్ణవే నమః, శివాయ నమః, గౌర్యై నమః, సూర్యాయ నమః, అగ్నయే నమః, చంద్రాయ నమః, వరుణాయ నమః, అంగారకాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, బుధాయ నమః, విష్ణవే నమః, బృహస్పతయే నమః, ఇంద్రాయ నమః, శుక్రాయ నమః, శక్ష్యై నమః, శనైశ్చరాయ నమః, బ్రహ్మణే నమః, రాహవే నమః, శేషాయ నమః, కేతవే నమః, యమాయ నమః, ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, విరతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః, ఆవాహితాభ్యో సర్వాభ్యో దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాక్షతాం సమర్పయామి. ఇందాక అగరబత్తి కడ్డీ వెలిగించుకున్నారు కదా, వాటిని తీసుకొని ఆవాహన చేసిన అందరి దేవతలకి ధూపాన్ని చూపించేసింది. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం పరిమళ ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపార్థం మే అక్షతాన్ని సమర్పయామి. ధూపదీపానంతరం మళ్ళీ 3 సార్లు అన్ని తమలపాకుల మీద నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. మళ్ళీ 3 సార్లు అన్ని తమలపాకుల మీద నీళ్లు ప్రోక్షణ చేయండి. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. అర్చనా కైంకర్య సాఫల్యదాసిత్యర్థం సర్వశాంత్యర్థం ఫలోపహారాన్ని నివేదయామి. ఇందాక 6 కొబ్బరికాయలు కొట్టారు కదా, ఇందాక 6 కొబ్బరికాయలు కొట్టారు కదా, 5 కట్టలకి ఒక్కటి విడిగా కొట్టుంటారు కదా, ఆ ఒక్కటి ఇప్పుడు పెట్టేసి ప్రోక్షణ చేసి స్వామివారికి నైవేద్యాన్ని చూపించండి. ఇందాక 6 కొబ్బరికాయలు కొట్టుంటారు, 5 కథల కోసము ఒక్కటి మాత్రం విడిగా కొట్టుంటారు కదా, ఆ ఒక్కటి ఇప్పుడు పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఒక్కటి అంటే కొబ్బరి చిప్పలు ఒక్కటే కాదు, 2 కొబ్బరి చిప్పలు పెట్టి ప్రోక్షణ చేసి నైవేద్యం. కొబ్బరి చిప్పలు మండపం మీద పెట్టేసి కాస్త నీళ్లు చల్లి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించండి.
आवाहिताभ्यो सर्वाभिदेव श्रीनिवासाय मङ्गलम् आवाहिताभ्यो सर्वाभ्यो देवताभ्यो नमः आनन्ददिव्यमङ्गल नीराजनं दर्शयामि नीराजనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక చుక్క నీరు ప్రోక్షణ చేసి నమస్కారం చేసుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి పక్కన వాళ్ళ ఎవరికి ఇబ్బంది లేకుండా అలాగే మీకు కూడా ఇబ్బంది లేకుండా నిదానంగా చూసుకుంటూ పెట్టుకుంటూ ఉండండి నమస్కారమి అక్షరం తీసుకొని సోమాయ మంగళాయ బుధాయ చ గురుః జ్యేష్ఠ రాహవే కేతవే నమః రబ్దాదయో సాహ కుర్వంతు చ సహాయతాం అక్షరాలు అన్ని పోసుకొని అట్టి పెట్టుకున్నారు కదా ఎవరికైనా నీళ్ళు లేని వాళ్ళు ఉంటే చేయటానికి ఒకసారి వాళ్ళ దగ్గరికి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు నీళ్ళు లేని వాళ్ళు కొంచెం చేయటానికి ఆ కలశంలో నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు జాకెట్ పీసు ఇలా రెడీ చేసి పెట్టుకున్నారు కదా వాటిని తీసేసి కలశం మాత్రంగా చేయించేతో పట్టుకోండి దంపతులందరూ కలిసి ఇలా దోశతో పట్టుకోండి కలశం మాత్రమే కళ్ళు మూసుకొని పక్కన చూసుకోండి అలాగే కళ్ళు మూసుకొని 2 నిమిషాలు వేరే ఆలోచనలన్నీ వదిలేసి కేవలం 2 నిమిషాలు మాత్రమే వేరే ఆలోచనలు జ్ఞాపకాలు అన్నీ వదిలేసి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని స్వామివారిని తలుచుకొని ధ్యానం చేయండి 2 నిమిషాలు శ్రీకృష్ణం శ్రీమహిళం శాంతం శేషముఖదాధిపం స్వరషణాద్యాయుధాని సమూర్తాని నమామ్యహం శ్రీవత్సాంగం దుర్ధాహం శంఖచక్ర సమన్వితం దక్షిణేనైక హస్తేన భక్తానామ భజత్పదం కట్యావలం కృతమేకరేణ నమం తథా రక్తనేత్రధరం రక్తపాణి పాదం సుఖోద్భవం కిరీటహార సంయుక్తం కమలే బాహుధరం కటిసూత్రం చకరకముల్య ఆదిభూషితం శిఖాయజ్ఞ భవితా విస్మరణం దళశోభితం శుభవించాం వరదం ప్రణవాత్మకరం హేమవర్ణం భంశాంతం ధ్యానే విష్ణు సనాతనం ఓం ఇదం విష్ణుచక్రమే త్రైధాంగభేదం సమూఢవస్య పెట్టేశారు కదా ధారాస్తమావశేషు సరస్వతిషు పరిపూర్ణేషు అపోభిన్నం ప్రతిపాదిష్యే గుణోమి గంగాం శుచిగతం సుషమ్మ కలశంలో నూతనమా పుణ్యా పుణ్యతమావే ధ్యామేత్తమాయుత అమృతరసాః తూతా బ్రహ్మ పవిత్రేణ తూతా సూర్యస్య రశ్మిభిః సర్వమిదరం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం